అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందని శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది. వాటిని విని మనసు ఎక్కడి కంతలేస్తున్న ఆనందానికి హద్దులు ఉండవు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. రెడీగా ఉండండి. అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. మీరు జీవితంలో అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగాల్లో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదం పైన అసంతృప్తి పెరుగుతుంది. ఆచరణలో ప్రసంగంలో మీరు తీపి అనేది తేవడం వల్ల మెరుగైన ఫలితాలు మీకు అందుతాయి. గౌరవం మీకు పెరిగిపోతుంది. కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి. దుర్వినియోగ పదాలను ఈ రోజు నియంత్రించాలి. మీ పరిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయకారిగా ఉంటుంది. ఈరోజు కొత్త అవకాశాలు మీకు వస్తాయి. మరి నెగిటివ్ ఆలోచనను దూరంగా ఉంచాలి. మరి పాజిటివ్ ఆలోచనలను కలిగి ఉండటం వల్ల ఈరోజు మీకు మేలు కలుగుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సహాయం మీకు లభిస్తుంది. ప్రమోషన్ గురించి ఒక విషయం తెలుసుకుంటారు. బదిలీల గురించి సమాచారం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికైతే కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. మరి వాటిని క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు వచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కొత్త వ్యాపారమును అమలు చేయాలనే అటువంటి ఆలోచనలో ఉన్న వారికి లాభదాయకమైన రోజు. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలలో కూడా సఫలీకృతం అవుతారు. కొంతమంది వ్యక్తులతోటి మీరు దూరంగా ఉంటేనే మంచిది. ఎక్కువగా సంభాషించకూడదు. అటువంటి వారి విషయాలలో మౌనంగా ఉంటేనే మంచిది. ఈ రోజు కొన్ని విషయాలలో మీరు సమయాన్ని బట్టి ప్రవర్తనను కొనసాగించాలి. కుటుంబ సభ్యులకు సలహాలు సంప్రదింపులు ఇస్తారు. ఒక భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఒక సమస్య కూడా పరిష్కార దిశగా సాగే అవకాశం ఉన్నది. మరి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవాల్సిన రోజు. దేశ విషయాలపైన ఆసక్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది. స్పష్టతగా ఉండాలి. సంబంధాలలో కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. ప్రేమికులకైతే శుభదినముగానే ఉంటుంది. సంబంధాల్లో మెరుగైన రోజుగా ఉండి భావోద్వేగాన్ని అరకట్టగలుగుతారు. ఆశ్చర్యం పొందడం మీ వంతు అవుతుంది. మంచి సంబంధాలు అనేవి రావడం ప్రారంభమవుతాయి. పరిస్థితులు సానుకూలంగా మారతాయి. కుటుంబ సభ్యులను నమ్మానాన్ని పెంచుకుంటారు. ప్రేమలలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేరో వారు ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. ఒకరు ప్రేమిస్తున్నారనే విషయాన్ని కూడా బయటపెట్టే ఒక అవకాశం కూడా ఉన్నది. ఈ రోజు మీరు కుటుంబంతో సంతోషమైనటువంటి క్షణాలను పంచుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. ప్రేమికులకు మధ్యన చిరస్మరణమైనటువంటి క్షణాలను పంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మనసు యొక్క ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. ఆనందం యొక్క క్షణాలు కూడా ఉంటాయి. ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిని ప్రవర్తనతో సంతోషంగా ఉంచుతారు. కుటుంబం మరియు సన్నిహితులకు మద్దతు లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఉద్యోగస్తులు బాగా పనులు చేస్తారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. సంపాదన పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. రెజ్యూమ్లను పంపించడానికి శుభదాయకమైన రోజు. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతో పనులు చేస్తారు. ఈ రోజు ఈ రోజు సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగుతారు. భాగస్వామ్య అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశుల్లో మాత్రం అన్ని రకాలుగా మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టార్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఈ రోజు పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించట కారణంగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ రోజు రాశుల్లో సృజనాత్మకతగా పనులు చేసి మంచి పేరు ప్రతిష్ట సంపాదిస్తారు. బంధువులతోటి ఉన్న విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కొంత పనులు బిజీగా ఉండటం జరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు అయితే కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు మహిళలు అయితే ఎక్కువగా అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు రాశులలో మాత్రం ఎక్కువగా దోష నివారణ పరిహారం చేయడం కారణంగా లాభదాయకంగా ఉంటుంది. చెడు పరిస్థితులు అనేవి తొలగించబడతాయి. మరి దాని కొరకు ఈ రోజు ఒక మట్టి కుండను తీసుకుని దాంట్లో నిండుగా పెద్ద ఉప్పును వేసుకోవాలి. ఆ ఉప్పు కూడా బయట నుండి కొంత తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నది వేయకూడదు. ఆ మట్టి కుండలో పెద్ద ఉప్పును వేసేసి దాంట్లో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి 5 గడ్డముక్క కాయలు వాటిలో వేసి
మరి పసుపు రంగు వస్త్రంతో మూటగా కట్టేసి ఆ మట్టి కొండను, మూటగా కట్టిన మట్టి కొండను ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఉదయం పూట సూర్యుడు రాక మునిపే ఆ మట్టి కొండను తొలగించేసి ఇంట్లో నుంచి బయట ప్రవహించి నీటిలో వేసేయాలి. ఇలా చేసినట్లయితే కనుక మరి దోష నివారణ జరిగి మీకు అన్ని శుభాలు కలుగుతాయి. నెగిటివిటీ అనేది బయటకు తొలగించబడుతుంది, పాజిటివిటీ రావడం సంభవం అవుతుంది, అన్ని ఆటంకాలు తొలగించబడతాయి, అంతా శుభప్రదంగా ఉంటుంది. ఇక మీకు అంతా కూడా లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారంలో కూడా లాభం అనేది వస్తుంది. అప్పుల బాధ వెంటనే తీరిపోతుంది. ఇక లక్కీ సంఖ్య 50 మరి లక్కీ కలర్ అయితే మరి పసుపు. ఇంకా ఈరోజు పరిహారంలో మరి ఈ రోజు రాశివారు మాత్రము రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనము చేసుకొనిట, రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించట వలన మరి శుభదాయకమైన రోజుగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.